మేడం నమస్తే. ఏదైతే లిక్కర్ స్కామ్లో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే హైకోర్టు కొట్టివేయడం జరిగిందో అసలు ఎలా చూడొచ్చుంటారు దీన్ని? సార్, ముందస్తు బెయిల్ని ఇప్పుడే కొట్టివేయడం కాదు సార్. గత 2-3 నెలల నుంచి ఆయన పడుతున్న కంగారు హైకోర్టుకి సుప్రీంకోర్టు వరకు ఈ రోజుకి అర్థం కాలేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో మీ పేరు లేదు కదా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారంటే ఏమోనండి, అక్కడ ఉన్న వాళ్ళతో నా పేరు చెప్పించచ్చేమో, కావాలని కుట్రకోణంతో నా పేరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడే విధానం. అదే రకంగా చిన్నపిల్లవాడైనటువంటి మిథున్ రెడ్డిని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ పెద్దవాడైనటువంటి జగన్ రెడ్డి గారు చెప్పడం. అంతకుముందు ఇంకా చంటి బిడ్డ అయినటువంటి అవినాష్ రెడ్డి అంటూ చక్కగా ఆయన ఆ కేసులోంచి తప్పించారు. సో తల్లికి అనారోగ్యంగా ఉందని బెయిల్ తెచ్చుకున్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఈ రోజుకి చక్కగా తిరిగిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఎవరు ఏంటనేది ఇంతవరకు కథా కమానిషం వెలుగులోకి రాలేదు. సరే, ఎనీవే, మిథున్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అవుతున్నప్పుడు ఆయన పదే పదే నన్ను అరెస్ట్ చేస్తారేమో అంటే సుప్రీంకోర్టు వారికి కూడా పలు అనుమానాలు లేవనెత్తే పరిస్థితి ఉంది. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగే భుజాలు తడుముకుంటారని. సో అదే రకంగా ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు, ఒకవేళ నా పేరు చెప్తే నన్ను అరెస్ట్ చేయకుండా, అది ఎలా కుదురుతుందండి? మీ పేరు చెప్పే అంటే ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్గా చేస్తారు. వాళ్ళు చెప్పారు కదా అని మిమ్మల్ని అరెస్ట్ చేయరు. వాళ్ళు చెప్పినందుకు సంబంధిత ఆధారాలు ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. అది కాదని మేము ఎలా చెప్పగలం? ఒకరి తర్వాత ఒకరు వస్తారు. A12 తర్వాత A13 వస్తాడు, A13 తర్వాత A14 వస్తాడు. A14కి సంబంధించిన వివరాలు A13 చెప్తే రాసేసుకొని 14 అరెస్ట్ చేయరండి. 13 వివరాలు చెప్పడంతో పాటుగా ఆధారాలు చూపిస్తేనే 14ని వెలుగులోకి తీసుకొస్తారు, అరెస్ట్ చేస్తారు, కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇటువంటి పరిసర ప్రాంతాలలో లిక్కర్ స్కామ్లో 40 పైచులకు మంది పేర్లు వస్తున్నప్పుడు ఎక్కడో A1 రాజ్ కసిరెడ్డి గారు ఐటీ సలహాదారుడు అంట. మాకు తెలిసినటువంటి సకల శాఖామాచులు సజ్జల గారు తప్ప వీరెవరు మాకు మిగతా వారు తెలియదండి. ఇప్పుడు తెర మీదకి వచ్చారు. సో A1గా ఆయన ఉన్నారు. ద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ A1గా ఉన్నవాడు A33కి వెళ్ళిపోవచ్చు, A33గా ఉన్నవాడు A1కి వచ్చేసేయచ్చు, ఎటైనా మారచ్చు. ఏమీ లేని అజ్ఞాత వ్యక్తి A1గా తెర మీదకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా గతంలో జగన్ గారు ఎన్ని మార్లు ఢిల్లీ పర్యటన చేసినా తిక్కలోడు తిరునాలు వెళ్తే ఎక్కదిగా అన్నట్టుగా ఆయన వెళ్తారు. వెంకటేశ్వర స్వామి బొమ్మ మోడీ గారికి ఇస్తారు, ఏంటో షాల్ కప్పుతారు, లేకపోతే వచ్చేస్తారు. ఇవి తప్ప ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు అని అడిగిన ప్రతిసారి నీటిపారుదల శాఖ మంత్రి గారు తన నోటి పారుదల చూపి, ఏమయ్యా ఢిల్లీకి వెళ్ళడం కూడా తప్పేనా, వెళ్ళారు, కనపడ్డారా పెద్ద ఆయనకి అంట. పెద్ద ఆయనకి కనపడేది ఏంది? పెద్ద ఆయన నుంచి ఏమైనా నిధులు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధికి ముందుకు రావాలి. ఇవన్నీ వదిలేసి వెళ్ళినామమ్మా వచ్చినామమ్మా అంటే ఇచ్చినమ్మ వాయినం పుచ్చినమ్మ వాయినం అంటారు చూడండి, ఆ మాదిరిగా జరిగేదండి. ఇవాళ రోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ కన్సర్న్ DGP అధికారులను కూడా తీసుకువెళ్తున్న నేపథ్యంలో పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి రాష్ట్ర ప్రజల మధ్యలోకనే కాకుండా వైసీపీ కీలక నేత మధ్యలో. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవబోతున్నారా? నెక్స్ట్ పేరు ఈయనదే వినపడుతుందా? చెవిరెడ్డి గారు మొత్తం కక్కేశారా? చెవిరెడ్డి గారి బినామీ లాంటి వ్యక్తులు, ప్రజున్మ లాంటి వారు గతంలో 8.3 కోట్లకు సంబంధించినటువంటి అమౌంట్ దాఖలాల విషయాలు మళ్ళీ వసూలు చేసుకోవడానికి తెర మీదకి వచ్చే వరకు ఎందుకు ఆ అమౌంట్ గురించి చెప్పలేదు? రేషన్ కార్డు హోల్డర్లకి 8.3 కోట్లు ఎటువైపు ట్రావెలింగ్ చేస్తున్నారు? అంటే పైపు లైన్ల మధ్యలో తీసుకువెళ్తున్నటువంటి ఏదైతే డబ్బు ఎలక్షన్కి ముందు పట్టుబడింది కదా, సో దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకొచ్చారు, ఎవరి డబ్బు అనేది ఎందుకు కనుక్కోలేదు? అంటే మీరు గమనించండి, వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరికి ₹1 కోటి ఇస్తేనే ఆ కోట ఎక్కడది కౌన్ బనేగా కరోడ్పతి అంటూ కేసు వెలుగులోకి వెళ్తే అప్పుడు పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చినాయండి. ఇంత డబ్బు ఇచ్చేవారు ఆ ఊర్లో ఎవరు, వారు ఎందుకు ఇచ్చినారు, రాజకీయ కుట్రకోణంతోనే సిన్నాయిని చంపేసినారని సిబిఐ చెప్పే వరకు మనకి కొద్ది గొప్ప తెలిసినా మనం అనుకోలేం కదా. సిబిఐ చెప్పాక మనం ధైర్యంగా అనుకోవచ్చు. సో ఇటువంటి విషయాల్లో వెలుగులోకి తెచ్చారు ₹1 కోటి గురించి. కానీ 270 కోట్ల విషయంలో, 350 కోట్ల విషయంలో దేశాలు దాటిపోతున్నాయి. అంటే ఇంతవరకు డబ్బుల మూట ఎందుకు దొరకలా? ఈడీ ఎందుకు పట్టుకోలేకపోతుంది? సిట్ దర్యాప్తు వారు చెప్తే గానీ పేరు రాసుకోదా? అంటే వారు ఎవరు చెప్పకపోతే జే బ్రాండ్స్ అధినేత ఎవరో మీకు తెలియదా? ఆప్షన్స్ లేకుండా ఆన్సర్స్ ఇచ్చినా మరి రాష్ట్ర ప్రజలందరూ చెప్తారే. సో ఇన్వెస్టిగేషన్ ఎందుకు లేట్ అవుతుంది? అంటే ఇతన్ని అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందా? వీటన్నిటి గురించి చర్చించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బహుశా ఢిల్లీ వెళ్ళి ఉంటారేమో అన్నటువంటి పలు అనుమానాలు వస్తున్నాయండి. కానీ పెండింగ్ కేసులు ఏదైతే ఉన్నాయో వాటికి బెయిల్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు. ఎందుకంటే సిబిఐ ఈడీ కేసుల్లో బాగా మునిగి తేలిపోయి కొన్ని కేసుల్లో తప్పించుకునే నేపథ్యం చూస్తుంటే, సార్
ఇటువంటి వ్యక్తి బయట ఉంటే ఆ కేసుల్ని ప్రభావితం చేస్తాడు, ఇతని బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు కదా అని పెండింగ్ కేసుల గురించి అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇంకో విషయం కూడా మేడం, మిథున్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవ్వగానే లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయటం, అలాగే చూస్తే గనక కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవటం, ఎలా చూడాలంటారు ఇదంతా అసలు? సార్, ముఖ్యంగా ఈ లుక్అవుట్ నోటీస్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే, గతంలో చెవిరెడ్డి ఎక్కడ దొరికారంటే ఒక దొంగతనంగా ఒక ఫ్లైట్ ఎక్కే దారిలో దొరికినటువంటి నేపథ్యం. అంతకుముందు అంటే అండర్ వరల్డ్ డాన్ మైహూ అంటూ రామ్ గోపాల్ వర్మ గారు తెర మీదకి వచ్చేవారు. ఇప్పుడు ఆయన పరిస్థితి అతలాకుతలంగా ఉందేమో బహుశా. వీరందరూ దేశాలు దాటి వెళ్ళిపోతున్న నేపథ్యంలో మళ్ళీ మిథున్ రెడ్డి గారు మరి పర్యటన నిమిత్తం వెళ్ళిపోతారా, ఇంకో దాని నిమిత్తం వెళ్ళిపోతారా అని అనుమానాస్పదాలు పరిస్థితుల్లో లిక్కర్ దాంట్లో ఇతని పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆధాన్ డిస్టిలరీస్ కానీ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్కి సంబంధించి కానీ. సో వీటన్నిటికంటే మించి లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారు, లేకపోతే ఆంధ్ర తెలంగాణ తప్ప ఇంకొక రాష్ట్రం వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఎనీ టైం మీరు సహకరించాల్సి ఉంటుంది అనేది దాని మెసేజ్ అండి. మీరు అలా వెళ్ళిపోతే ఎలా వీరి పేరు చెప్పేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎలా తీసుకొస్తాం, చాలా కష్టం కదా, మీరు ఉండండి, మీరు ఎక్కడికి వెళ్తారు అంటూ ఈరోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎనీ టైం అరెస్ట్ అయ్యే మూమెంట్. కానీ చిన్నపిల్లోడు అయినటువంటి మిథున్ రెడ్డి గారు అధాన్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, అదే రకంగా తండ్రి పెద్దిరెడ్డి గారు లేకపోతే పెద్దారెడ్డి గారు వీటికి సంబంధించినటువంటి డిస్టిలరీస్లో క్వాలిటీ తగ్గించడం, ఇవంతా కమిషన్లో ఇన్ని వేల కోట్లు ఉంటే అసలు ఇంకెంత అంటే 20 కోట్లకి అంటే 20 సంవత్సరాలకి మందు బాబుల్ని తాకట్టు పెట్టినటువంటి ఆ గత ప్రభుత్వం పుస్తుల తాళ్లు తాకట్టు పెడితేనే తాగుబోతులు అంటే తాగుబోతులను 20 ఏళ్లకి తాకట్టు పెట్టినటువంటి గత ప్రభుత్వ దౌర్భాగ్య పరిస్థితిని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు విపులంగా సమీక్షిస్తున్నారండి. ఎనీవే, గతంలో సిబిఐ ఈడీ కేసులు బెయిల్ క్యాన్సిల్ చేయమని అడుగుతున్నారా? లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఈయన పేరు జేబ్ బ్రాండ్స్ అధినేత ఈయన పేరు తెర మీదకి రాబోతుంది. అరెస్టు చేస్తే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందా, లేకపోతే అరెస్టు చేసే పరిస్థితిలో ఎలా చేయాలి, వీటికి సంబంధించి ఆర్డర్స్ అన్నమాట. సో మన సెంట్రల్ అంటే కూటమిలో ఒక భాగం కాబట్టి సో కూర్చొని సమీక్ష జరిపి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పర్యటన నేపథ్యాన్ని తీసుకుందాం మేడం, ఇప్పుడు ఇంకో వైపు చూస్తే కనుక మిథున్ రెడ్డి గారికి బెయిల్ నిరాకరించడం, ఇంకా వస్తున్న వార్తా కథనాల ప్రకారం చూస్తుంటే కనుక 35 కోట్లు ఏదైతే నిందితుల ఆస్తులు అటాచ్ చేసేయటం, ఎలా చూడాలంటారు? ఒకదానికి సీక్వెన్స్ అనేది ఎలా చూడాలంటారు? సార్, 35 కోట్లు అటాచ్ చేయడం అనేది కీలక ఘట్టం. ఇదే మాకు కావాల్సింది, అంటే రాష్ట్ర ప్రజలుగా మాకు కావాల్సింది ఇదే. ఎందుకంటే మీరు ఒకవేళ అరెస్టు చేసిన సంబంధిత లాయర్ల ద్వారా 3 నెలలకో 6 నెలలకో బయటకు వచ్చేస్తున్నారు, 16 నెలల తర్వాత అయినా బయటకు వచ్చేస్తున్నారు. కానీ వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని సెక్యూర్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఆస్తులు పోతాయో ఆస్తులు నిర్బంధిస్తారో అప్పుడు వాళ్ళు చేసే అక్రమాలు తగ్గించే అవకాశం ఉంటుందండి. సో మా సొమ్మే తీసుకుని కోట్లు వెనకేసుకుంటూ ఎలక్షన్లకు ఖర్చు పెడుతున్నామంటూ దేశాల్లో హవాలా డబ్బులను చేస్తున్న వీరి డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకేస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం బహుశా ఉండకపోవచ్చండి. సో అన్ని కోట్లు దేశాలు దాటిస్తున్న వీళ్ళ డబ్బుని రికవరీ చేసి, వీళ్ళ ఆస్తుల్ని రికవరీ చేసి, వీళ్ళ కుటుంబం మీద చర్య తీసుకుంటే తప్ప వీరికి భయం అనేది కలగదండి. అంటే ఈ మనీ ట్రయల్ కనిపించింది కాబట్టి ఈ బెయిల్ అనేది రద్దయింది అనుకోవచ్చు అంటారా మేడం? సార్, ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కేసు కీలక ఘట్టానికి వెళ్ళిపోతుందండి. అంటే సిట్ పరిధి తక్కువ కాబట్టి కొద్ది లెక్క ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే హైకోర్టు వారికి సుప్రీంకోర్టు వారి దృష్టిలో ఈడీ ఎంటర్ అయిపోయింది, డబ్బుల మూటలు దొరికినాయి, ఎక్కడ దొరికినాయో ఎవరియో చెప్తే మిగతా వాళ్ళు బహుశా ఎలర్ట్ అయిపోతారు. అందుకని చెప్పట్లేదు. ఒకేసారి సమాచారాన్ని బయటకు తీసుకొస్తే ప్రజలకి ఆధారపూర్వకంగా ఎవిడెన్స్తో ముందు పెడితే గానీ వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, మీ నాయకుడు ఇన్ని వేల కోట్లు దేశాలు దానిచ్చాడు, ఇంత క్వాలిటీ లేని మందు అమ్మడం వల్ల కిడ్నీలు, లివర్లు డ్యామేజ్ అయ్యి రాష్ట్ర ప్రజలు ఇంతమంది అస్వస్థ గురై ప్రాణాలు కోల్పోయినారు, మీ గౌరవ జగన్ రెడ్డి గారు ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి దాచుకున్న డబ్బా, దోచుకున్న డబ్బా, దేశాలు దాటించిన డబ్బా అంటూ ఆధారపూర్వకంగా బయట పెడితే తప్ప వారి అభిమాన బృందం నమ్మలేని పరిస్థితి. కాబట్టి వీటన్నిటిలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈడీతో సిట్ గత నెల క్రితమే విజయవాడలో భేటీ అయింది. గత నెల క్రితం చెవిరెడ్డి గారు దొరికారా, దొరకాల్సి వచ్చిందా, ఎంతో మందిని దొరికిచ్చారా, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయండి. అందుకే అందరూ లోపలికి వెళ్ళారు, అరెస్ట్ అయ్యారు, బానే ఉంది. ఒక్క చెవిరెడ్డి గారి పెర్ఫార్మెన్స్ చూసారా? మీరు SMS రిక్వెస్ట్ పంపించకుండానే ఆయన ఒక ఆస్కార్కి ఎంపిక అయిపోయినట్టున్నాడు. సో ఎందుకంటే నాతో తప్పుడు విషయాలు చెప్పిస్తున్నారు, నాతో అబద్ధాలు చెప్పిస్తున్నారు, నువ్వేదో చెప్తున్నావా,
నువ్వు చెప్తే నమ్మేసి రాసేసుకుంటుందా, సిట్ అంటే కూర్చుంటుంది అనుకున్నావు, పరిగెట్టిచ్చిద్ది. ఆ పరిగెట్టిచ్చే దృశ్యంతో అంతిమ ఘట్టానికి వచ్చిందేమో, అందుకే ఢిల్లీకి వెళ్ళారేమో, అందుకే డీజేపీకి కన్సర్న్స్ తదితర ఆర్డర్లు వస్తున్నాయేమో. రాష్ట్రంలో ఏం కాబోతుందో వేచి చూడాల్సి ఉంటుంది.